హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరు చూసిన వెంటనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనకి త్వరలో 3వ తేదీ నుంచి అంటే గురువారం నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. అందుకోసం అనేసి నేను 9 రోజులకి 9 ప్రసాదాలు ఓన్లీ రైస్తో చేశానండి. అవి మీకు చూపిస్తున్నాను ఏమేమి చేశాను. తర్వాత మీకు ఈజీగా ఎలా అయిపోతుందో కూడా నేను చూపిస్తాను. అంటే ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నదైతే నేను షేర్ చేయట్లేదు, ఎందుకంటే లెంతీ అయిపోతుంది వీడియో. అందుకోసం అనేసి వెరైటీస్ ఏం చేశానో చూపిస్తాను. తర్వాత నేను విడివిడిగా రిసెప్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తానండి, చెక్ చేయండి. ముందుగా నేను స్వీట్ పొంగల్ చేసుకుంటాం కదా, స్వీట్ పొంగల్ చేస్తాను. తర్వాత కట్టె పొంగల్ కూడా రెడీ చేస్తాను. మనము ముందుగా అన్నం వండి పెట్టుకుంటే సరిపోతుందండి, దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు మనం. అవన్నీ నేను విడిగా రిసెప్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క దానికి ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలో చూపిస్తాను. నేనైతే ముందుగా ఇక్కడ అన్నం వండి పెట్టేసుకున్నాను. ఎలా వేటికి ఎలా కావాలో అలా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ముందుగా స్వీట్ పొంగల్ చేశాను, కట్టె పొంగల్ చేస్తాను. కట్టె పొంగల్ చేసేసిన తర్వాత మనకి త్వరగా అయిపోయేది. తర్వాత దద్దోజనం కూడా తాలింపు వేసుకొని, అందరికి తెలిసిందే కదండి దద్దోజనం. నేనైతే స్పెషల్గా చెప్పవసరం లేదు, కాకపోతే కొద్దిగా పెరుగు కొద్దిగా పాలు వేసుకుంటే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గట్టి పడకుండా ఉంటుంది, మనం తినేంతవరకు బాగా లూజ్గా బాగుంటుందండి టేస్ట్ కూడా. అందుకోసం అనేసి దద్దోజనం కూడా రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత లెమన్ రైస్ మనము అన్నం ఎలాగో వండి పెట్టుకున్నాం కాబట్టి అది ఆరబెట్టుకొని దాంట్లో లెమన్ జ్యూస్ వేసేసుకొని ఉప్పు వేసుకొని తాలింపు వేసుకొని కలిపేసుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత చింతపండు పులిహోర కూడా మనం అన్నం ఆరబెట్టేసుకొనేసి దాంట్లో ఉప్పు వేసి పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు మనము ఉడకబెట్టి పెట్టుకుంటే ముందుగానే అది దానికి సరిపడా చింతపండు గుజ్జు వేసేసి కలిపేసుకుంటే మనకి చింతపండు పులిహోర తాలింపు కూడా వేసేసుకుంటే చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోతుంది. ఇలాగా మనము అన్నం కింద ముందుగా వండి పెట్టుకుంటే అన్నీ వెంటనే అయిపోతాయండి మనకి. తర్వాత గూడ అన్నం అయితే కొద్దిగా అది ప్రాసెస్ అండి, అంటే ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గానే అయిపోతుంది. అది ఎలా చేయాలో నేను విడిగా మీకు చూపిస్తాను. రిసెప్ట్స్ అన్ని పోస్ట్ చేసేటప్పుడు నేను గూడ అన్నం కూడా చేశాను. ఇది అమ్మవారికి లలిత సహస్రనామంలో వస్తుంది కదా మనకి గూడ అన్నము. ఇదొక స్పెషల్ డిష్ కాబట్టి అది కూడా చేసుకున్నాను. ఇదైతే పటిక బెల్లంతో రైస్ కూడా చేశాను. ఇక్కడ కదమ్మం చేశానండి. కదమ్మం అంటే మనకు తెలుసు కదా, కూరగాయలన్నీ వేసి అమ్మవారికి స్పెషల్గా గుళ్ళల్లో మనకి నైవేద్యం కింద కూడా ఇస్తారు. తర్వాత లాస్ట్లో నువ్వుల అన్నం చేశానండి. ఇది కూడా ఈజీనే, చాలా ఈజీగా అయిపోతాయండి మనకి. నేను పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి.